సెకండ్ ఛాన్స్ అంటే ఏంటో చెప్తానేనండి. యేసయ్యని నువ్వు తెలీదని అంత ప్లేటు మార్చేస్తే, ఇప్పుడు పునరుద్ధానం అయిన తర్వాత చేపలు పట్టుకోవడానికి శిష్యులందరూ వెళ్తుంటే యేసు ప్రభు అక్కడికి వెళ్తే యేసయ్య కాదనుకున్నాడు. ఆయన శిష్యుడు చెప్పిన తర్వాత పేతురు అనుకుంటాడు, అయితే యేసు ప్రభువేనా, నా ఒంటి మీద బట్టలు లేవే అని చెప్పి సిగ్గుతో నీళ్ళలోకి దూకేస్తాడు సముద్రంలోనికి. దూకిన తర్వాత వీళ్ళందరూ వస్తారు, కూర్చొని వీళ్ళందరూ భోజనం చేస్తున్నారు. యేసయ్య చేప తింటున్నారు. యేసయ్య తింటూ జాలిగా చూశాడండి పేతురు వైపు. చూసి అడుగుతున్న మాట, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ఎందుకు అడగాలైన అసలు? తెలీదని బొంకితే, ఒకప్పుడేమో గలిలయ సముద్ర తీరాన దోణెలు నిండిపోయాన్ని చేపలు పడితే, నేను నీ కోసం అది చేసేస్తాను, ఇన్నిచ్చావయ్యా, నేను పాపాత్ముడినయ్యా అని చెప్పి దోణెలను దరికి చేర్చి ఆయనను వెంబడించినటువంటి పేతురు, యేసు ప్రభు ఎవరో నాకు తెలియదని ప్లేటు మార్చేసిన తర్వాత కూడా యేసయ్యలు అడుగుతున్నాడు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? మనలో చాలా మంది ఇక్కడ కూర్చున్నారు, ప్లేటు మార్చేసిన వాళ్ళు. ఖచ్చితంగా నేను ఈ మాట చెప్తున్నాను, దేవుడు నీకు ఇంకొక అవకాశం ఇస్తున్నాడు. దాన్ని సెకండ్ ఛాన్స్. మందిరాన్ని విషయంలో నువ్వు నిర్లక్ష్యం చూపిస్తున్నావు, దేవుడు సెకండ్ ఛాన్స్ ఇస్తున్నాడు. భక్తి విషయంలో తగ్గిపోయావు, దేవుడు సెకండ్ ఛాన్స్ నీకు ఇస్తున్నాడు. ఆయన ఇచ్చిన మేలులు మర్చిపోయి మాట్లాడుతున్నావు, దేవుడు నీకు సెకండ్ ఛాన్స్ ఇస్తున్నాడు. ఆయన కొరకు అన్నీ తెలిసిన బలహీనుడిగానే జీవిస్తున్నావు, దేవుడు సెకండ్ ఛాన్స్ ఇస్తున్నాడు. ఒకవేళ ఈ వాక్యం వింటున్న వాళ్ళు ఎవరిలోనైనా ఇది ఖచ్చితంగా దేవుడు నాకు ఇస్తున్న ఛాన్స్ అని నువ్వు అనుకుంటే, ఇప్పుడు నేను పలుకుతున్న మాట, ఈ మాట నీ కోసం నేను పలుకుతున్నాను, అది సెకండ్ ఛాన్స్ కాదమ్మా, అది ఒక గోల్డెన్ ఛాన్స్.